నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము సమయోచితమైన సహాయం. మన జీవితంలో మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా, మనం సంపాదించిన ఆస్తి, డబ్బు, మనం సంపాదించుకున్న మనుషులు మనకి ఆ సమయానికి ఉపయోగపడకపోతే, ఆ సమయానికి లేకపోతే ఏంటి ప్రయోజనం? మనకి సహాయం ఎప్పుడు కావాలో ఒక్కోసారి మనకు కూడా తెలియదండి. కానీ మన సృష్టికర్త, సమస్త జ్ఞాని అయిన దేవునికి బాగా తెలుసు. అలాంటి దేవుని మనం ఆధారం చేసుకున్నట్లయితే ఆయన సమయోచితమైన సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో 2 కింగ్స్ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 8-10 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 8-10 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేల్ రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగ్యున్నారని తెలియజేశాను గనుక, ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఆ కాలంలో ఇజ్రాయేలీని ఎలాగైనా సంహరించాలి, ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతో సిరియా రాజు తన యొక్క సేవకులతో కలిసి మాట్లాడుకుని, ఫలానా స్థలంలో మన సైన్యాన్ని పెట్టి మనం ఎదురు చూద్దాం, ఎప్పుడైతే ఇజ్రాయెల్ వస్తారో వాళ్ళు మనం అటాక్ చేసి వాళ్ళని చంపుదాం అని ప్లాన్ చేసుకున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా ఇజ్రాయెల్ రాజుకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా వర్తమానం ద్వారా తెలియజేస్తాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ రాజు ముందుగా అప్రమత్తం అయ్యి అక్కడికి మనుషులను పంపించి అంతా తెలుసుకుని తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సైనికుల్ని, ప్రజల్ని కాపాడుకుంటాడండి. నిజంగా ఈరోజు మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితుల్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, మనం పనిచేసే ఆ యొక్క కొలీగ్స్ మధ్యలో కానివ్వండి, వారు మనతో మంచిగానే ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, స్నేహంగానే ఉంటారు. కానీ మనకి ఎప్పుడు కీడు తలపెడదామా అని వారు చూసేవారు లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో దేవుని యొక్క ఆ యొక్క సమయోచితమైన సహాయము మనకి ఎంతో అవసరం అండి. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆ యొక్క సమయోచితమైన సహాయము, ఏ సమయంలో మన మొర ఆలకించి మనకు ఉత్తరం ఇవ్వాలో, ఏ సమయంలో మనల్ని ఆదుకోవాలో మన దేవునికి బాగా తెలుసండి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం వెంటనే రాకపోవచ్చు, సహాయం వెంటనే రాకపోవచ్చు, కానీ తగిన సమయంలో సహాయం చేయడానికి మన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.